వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నకిలీ పత్రాలు సృష్టించి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న కేసులో తండ్రి తమ్మినేని సీతారాంకి తల్లి తమ్మినేని వాణికి ఉపశమనం కల్పించి కొడుకు నాగ్కి బెయిల్ నిరాకరించింది కోర్టు. ఒకే కేసులో ముగ్గురు ముద్దాలు ఉన్నప్పుడు ఇద్దరికి ఉపశమనం కల్పించి ఒకరికి మాత్రమే బెయిల్ నిరాకరించడం ఏంటి? ఆ కేసులోని లొసుకులు ఏంటి, లోటుపాట్లు ఏంటి? కోర్టు అలా ఎందుకు చేసి ఉండవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. వారిని అడిగి మరి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నకిలీ ధృవపత్రాల రిజిస్ట్రేషన్ కేసులో తమ్మినేని భార్య వాణికి బెయిల్ వచ్చింది, కొడుకు బెయిల్ నిరాకరించింది, వీళ్ళకి ఉపశమనం కల్పించింది. ఒకే కేసులో ముగ్గురు ముద్దాలు ఉన్నప్పుడు ఇద్దరికి ఒకలాగా ఒకరికి ఒకలాగా ఎందుకు చేసిందంటారు? అట్లా అంటే అది కుమారుడి పేరు మీద రాయించుకోవడం జరిగింది. మామూలుగా అప్పుడు అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇతని యొక్క ప్రమేయంతోడే జరిగిందనేది అభియోగం. కానీ అక్కడ న్యాయస్థానానికి కావాల్సింది సాక్ష్యాధారాలు, అంతే తప్ప అంటే ఏ విధంగా తమ్మినేని సీతారాము రాయించుకున్నాడా, బలవంతం చేయించాడా అనే దాని మీద సృష్టించింది అవన్నీ చేసింది కొడుకు కాబట్టి, కొడుకు పేరు మీద రాశారు కాబట్టి అదే కనుక తమ్మినేని సీతారాం గారికో లేకపోతే వాళ్ళ సతీమణి గారికో ఆ భూమి బదలాయించి ఉన్నట్టయితే, ఆమె పేరు మీద కనుక ఉన్నట్టయితే నిస్సందేహంగా వాళ్ళు బాధ్యులు అయి ఉండేవాళ్ళు. న్యాయస్థానం కూడా పరిగణలోకి తీసుకునేది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు కుమారుడు పేరు మీద ఉంది కాబట్టి ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుమారుడు ఏది ఎట్లా ఉన్నా సరే కుమారుడు పేరు మీద ఉంది కాబట్టి బాధ్యుని అతను చేస్తూ వాళ్ళ భూమి కాదు నకిలీ పత్రాలు సృష్టించారు కాబట్టి బతికొండ వ్యక్తిని చనిపోయారని చెప్పని వాళ్ళు ధృవీకరణ పత్రాలు తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఈ పని చేశారు కాబట్టి దీనికి సంబంధించినంత వరకు కుమారుడినే బాధ్యుని చేశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అతని అధికారం అతనిది, శాసనసభ సభాపతిగా ఉన్న వ్యక్తి అతని ద్వారానే ఇది జరిగిందనేది బాధితుల యొక్క అభియోగం. అది దృష్టిలో పెట్టుకొని అతని మీద కూడా వీళ్ళు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం కూడా జరిగింది. ఆయన ప్రమేయాన్ని నిరూపించలేకపోయారుగా. అది ఇప్పుడు ఇక్కడ దానివల్ల ఇప్పుడు న్యాయస్థానానికి కావాల్సింది ఏంటంటే సాక్ష్యాధారాలే. వాస్తవంగా తెలిసినా ఇప్పుడు ఏదన్నా మామూలుగా ఆయన కోర్టుకు వస్తూ ఉంటారు, న్యాయస్థానానికి వస్తున్నారు అనుకోండి, న్యాయమూర్తి గారు ఆయన కళ్ళ ముందే ఎదుటి వ్యక్తి హత్య చేసినా ఇతను చేశాడు అని చెప్పాల్సిన బాధ్యత అయితే సాక్షుల మీద ఉంటుంది. ఆయన కళ్ళ ముందు జరిగినా కూడా సాక్షులు ఎవరు వచ్చి ముందుకు చెప్పకపోతే ఇంకా కొన్ని రోజులు వాయిదా వేస్తూ ఉంటాడు. ఎవరన్నా వచ్చి మీరు కావాలంటే చూడండి, అలాంటి సంగతి తెలిసినా కూడా ఎవరు ముందుకు రాకపోతే ఏదో ఒక సాక్షన్న వచ్చి చెబుతాడేమన్న ఆశ కొద్దీ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంటారు. అదే సాక్షి వచ్చి చెప్పినప్పుడు వాయిదాలు ఎక్కువగా పడవు, తీర్పులు వస్తూ ఉంటాయి. సాక్షి రానప్పుడు ఎవరన్నా వచ్చి చెబుతారేమో దోషాన్ని సంగతి ఆయన తెలిసినా కూడా సాక్ష్యాలు లేనిది శిక్షించకూడదు కాబట్టి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంటారు, ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇక్కడ 900 గజాల స్థలం, ఆముదాల వలస, దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఏదైతే అతను ఉన్నాడో అతనికి సంబంధించి చనిపోయాడని చెప్పి ధృవీకరణ పత్రమే కాకుండా ఒరిస్సా నుంచి ఒక మహిళను పిలిపించేసి వారసురాలుగా కూడా చిత్రీకరించారనేది ఇప్పుడు ఉన్నటువంటి అభియోగం. రెండోది, దీనికంటే కూడా పెద్ద అవమానం నాకు తెలిసినంత వరకు ఏందయ్యా అంటే, ఒక మాయన మచ్చ కూడా నాకు తెలిసినంత వరకు ఏందంటే, శాసన సభాపతిగా చేసిన వ్యక్తి పోలీసులకు చిక్కకుండా పారిపోవటం. సాక్ష్యాలు లేనప్పుడు ఆయన ధైర్యంగా కూర్చుని ఎదుర్కోవాలని కేసు పారిపోవడం ఎందుకు? అదే నేను చెప్పేది, అది మాయని మచ్చ. శాసనసభాపతిగా చేసిన వ్యక్తులు ఈ విధంగా చేయటం అంటే అది మాయని మచ్చ. అంటే సగం నేరాన్ని అంగీకరించినట్లే, ఇక్కడ అతను నేరాన్ని అంగీకరించినట్లే. సరే, న్యాయస్థానానికి కావాల్సిందా నేను చెప్పినట్టు సాక్ష్యాధారాలు కాబట్టి సాక్ష్యాధారాలు అక్కడ పొందుపరిచే విషయంలో వీళ్ళ దగ్గర బలమైన ఆధారాలు కనిపించి ఉండకపోవచ్చు. దానివల్ల భార్యాభర్తకి ఇద్దరికి వెలుసుబాటైతే దక్కింది. ఇతను పేరు మీద బదలాయించుకున్నాడు కాబట్టి దానికి బాధ్యుడు అతనే కాబట్టి ఈరోజు దానికి సంబంధించినంత వరకు అతన్నే నేరం చేసిన వ్యక్తిగా పరిగణించి అతనికి వెలుసుబాటు ఇవ్వకుండా తండ్రికి తల్లికి వెలుసుబాటు ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక ఆస్తి వివాదంలో బాధితులు తమ్మినేని వాణి దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వకుండా బెదిరించడం, పంపించేయడం, ఆ పంచాయతీ జగన్ రెడ్డి పిఏ నాగేశ్వరరెడ్డి దగ్గరికి వెళ్ళటం, ఆయన కల్పించుకుని చెప్తే పంపించమని చెప్పి వచ్చిన బాధితుల్ని తీవ్రంగా దూషించి జగన్ రెడ్డిని కూడా తిట్టిందంట ఆమె. ఇప్పుడు ఆ కేసు మళ్ళీ ఇప్పుడు విచారణకు వస్తూ ఉంది. సహజంగానే ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ గురించి పట్టించుకోనప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఎవరు వాళ్ళ గోడు వినేవాళ్ళు లేరు, వాళ్ళకి న్యాయం జరగదు అనుకున్నప్పుడు అవతరాలు బెదిరింపులు చూసి ఎక్కడేం చేస్తారో ఆస్తులు పోతే పోయి ప్రాణాలను రక్షించుకుందాం అనే ఉద్దేశంతో కొంతమంది బరాయిస్తారు, సమయం సందర్భం కోసం ఎదురు చూస్తారు. ఈరోజు అధికారంలో లేరు,
అధికారంలో లేకపోవడంతో పాటు ఈ ఉదంతం కూడా బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు అతను దోషిగా అందరి ముందు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళకు ఓ ధైర్యం వచ్చింది. అంటే ఈరోజు ఫలానా ఉదంతం అమ్ముదాల వరుసలో ఈ 900 గజాల స్థలం మీద అతను ఈ విధంగా చేశాడు కాబట్టి చర్యలు ఉన్నాయి కాబట్టి మన మీద కూడా వాళ్ళు గతంలో దౌర్జన్యంగా మన ఇబ్బంది పెట్టారు కాబట్టి ఏదన్నా న్యాయం చేస్తారన్న ఆశతో వస్తారు. సాక్ష్యాధారాలన్నీ సవ్యంగా ఉంటే ఇలాంటి చర్య వాళ్ళ మీద కూడా తీసుకుంటారు. ఆ రోజు ఆమె ఏం బెదిరించింది ఏంటనేది సాక్ష్యాధారాలు చూపించగలగాలి. అది లేనప్పుడు అది ఒక ప్రసానంగా అవుతుంది. వాళ్ళు ఏదన్నా దాన్ని రాజకీయంగా కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా మీద కక్ష సాధింపు చర్యలు ఈ కూటమి ప్రభుత్వం చేపడుతుందని చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే పైకి చెప్పడానికి అవకాశం ఉంటుంది కక్ష సాధింపు చర్యలని, కదా బాధితులు కేసులు పెట్టి రికార్డుగా దొరికిన తర్వాత కూడా ఇంకా కక్ష సాధింపు అంటే చేయగలిగింది ఉంది. మీరు రెండోది చెప్పారు కాబట్టి దాని గురించి చెప్తున్నాను నేను. దాంట్లో కూడా ఆధారాలు ఉన్నాయి. ఇదేటు ఒకవేళ ఈ తల్లిదండ్రులు తప్పించుకున్నా కుమారుడి మెడకైతే చుట్టుకుంటుంది. ఆ కేసులో కూడా ఆధారాలు ఉన్నాయి కానీ డబ్బులు ట్రాన్సాక్షన్ జరగల, డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అదే కదా ఇప్పుడు దానికి సంబంధించినంత వరకు వాళ్ళు ముందు కుమారుడు కదా బాధ్యత. అధికారంలో ఈయన ఉన్న బాధ్యత కుమారుడు కదా, అతని పేరు మీద కదా జరిగింది ఇది. ఇప్పుడు ఇవే కాకుండా ఇంకా చాలా ఉదంతాలు ఉన్నాయి. చాలా చోట్ల ఇట్లా భూములు ఆక్రమించుకున్నారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనా సరే సరైన ఆధారాలను చూపిస్తేనే న్యాయస్థానం పరిగణలో తీసుకుంటుంది. సరైన ఆధారాలు ఉన్నప్పుడే వీళ్ళు కూడా ముందుకెళ్తున్నారు. ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి అంటే అది కూడా ముందు పోలీసులు నమ్మాలి వీళ్ళు చెప్పే సాక్ష్యాధారాలు అవునా కాదా అని చెప్పని. ఎందుకంటే అతని మీద రాజకీయ కక్ష వహించి ఏదో చేయాలంటే నాలాగాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళు ఆ దృష్టితో వెళ్తారని అయితే నేనైతే భావించట్లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఒకళ్ళ వెంట ఒకళ్ళు బాధితులు బయటకు వచ్చి అతని మీద ఫిర్యాదు చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. చేసిన ఫిర్యాదుల్లో సహేతుకంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటినన్నింటినీ వీళ్ళు పరిగణలో తీసుకుంటారు. నిర్దిష్టమైన ఆధారాలు ఉండాల్సిందే. అందుట్లో అయితే అనుమానం లేదు. నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా ఏమి చేసే అవకాశం లేదని కోర్టులు పరిగణలోకి తీసుకోవని, ఆధారాలతో ఎవరైనా బాధితులు వస్తే తప్పకుండా తమ్మినేని సీతారామన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటూ విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.